ఈ వీడియో గనుక మీరు మిస్ అవుతున్నారు అంటే ఐఎమ్ టెల్లింగ్ యూ మీరు చాలా పాయింట్స్ మిస్ అవుతారు అండ్ ఇట్ ఈస్ యువర్ విష్ టు మిస్ ఆర్ నాట్. I can tell you that you can watch this video in 1.5 speed to save your time. But yes, our average time of attempting a question is 30 to 40 seconds. Now we are dealing. What is this? Where it has gone? Yep, 21st of February 2024. సెకండ్ షిఫ్ట్ జీడీ 2024 జీడీ అని తక్కువ అంచనా వేస్తున్నారు అని అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి చూడండి, లాజికల్గా చెప్తా. దట్స్ యువర్ విష్. నౌ ద ఫస్ట్ పాయింట్. యప్, ద ఫస్ట్ పాయింట్. ఫస్ట్ క్వశ్చన్. సి ఏమిచ్చారు లా 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 లా. సి ద కేక్స్ వాజ్ ఫార్ హర్ బర్త్డే. ఫస్ట్ క్వశ్చన్ తోపులా ఉంది. ద కేక్స్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు సింగులర్ వర్బ్ వచ్చింది. ఈజ్ ఇట్ కరెక్ట్? నో. సో సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు దిస్ ఇస్ సింగులర్, దిస్ ఇస్ ప్లూరల్, తప్పు. దిస్ ఇస్ సింగులర్ కరెక్ట్ అవ్వచ్చు, కానీ ఫార్ అనేది కూడా కన్సిడర్ చేయాలండోయ్. నో ఇంప్రూవ్మెంట్ అయితే తప్పు, ఎందుకంటే ప్లూరల్ సింగులర్ వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, ప్లూరల్ సింగులర్, ఇది తప్పు. వీఆర్ లెఫ్ట్ అప్ విత్ ఓన్లీ వన్ ఆప్షన్. మామూలుగా లేదు అసలు. సింగులర్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది ఇనిషియల్గా నీట్గా ఇంప్లిమెంట్ చేశారు. అండ్ నౌ చూస్ ద వర్డ్ ఆపోజిట్. అడ్వాంటేజెస్కి అడ్జార్న్మెంట్ అంటే పోస్ట్పోన్మెంట్, రైట్? పోస్ట్పోన్మెంట్ రిగార్డింగ్ కోర్ట్ ఆర్డర్ ఎనీథింగ్. రెఫ్యూజీస్ అంటే శరణార్థులు. యప్, బాగానే గుర్తొచ్చింది. నౌ మైనసెస్ బూన్ అంటే ఏంటి? బూన్ అండ్ బేన్ అని అంటామా లేదా? బూన్ అని అంటే పాజిటివ్స్, అడ్వాంటేజెస్. మనకు అడిగింది అడ్వాంటేజెస్కి ఆపోజిట్, సినానిమ్ కాదు, కాబట్టి ఆన్సర్ ఇస్ మైనసెస్. సింపుల్ క్వశ్చన్, అనాలిసిస్ కావాలి దీనికి. ఓనింగ్ ద సబ్జెక్ట్ ఈజ్ వాట్ నీడెడ్. నెక్స్ట్, ఇన్కరెక్ట్లీ స్పెల్ట్. రీటైల్ కరెక్ట్, అవుట్లెట్స్ కరెక్ట్, ఆర్ కరెక్ట్, క్లోజింగ్ డౌన్. సో ద కస్టమర్స్ ఆర్ లెఫ్ట్ విత్ నో అదర్ చాయిస్. ఓకే, బట్ టు మేక్ ఆన్లైన్ పర్చేస్. చాయిస్, దట్స్ ఇట్. సిఈనా ఎస్సీనా? చాయిస్, సిఈ, సిహెచ్ఓఐ సిఈ. నో. అప్రోప్రియేట్ మీనింగ్. ద టీమ్ డాష్ చిల్డ్రన్ ఆన్ ప్రాపర్ సేఫ్టీ మెషర్స్. ఓకే, ద టీమ్ ఎడ్యుకేషనా? ఇదేంది సబ్జెక్ట్ తర్వాత రావాల్సింది వర్బ్ కాదు, ఇది నౌన్. ఓకే, ఇది రెండు వర్బ్లే. ఎడ్యుకేటింగ్ తప్పు, ఎందుకంటే జరండ్ ఇది. ఇదా రెండిట్లో ఏది? ఆల్రెడీ జరిగిపోయిన దానికోసం మనము V2 యూస్ చేయాలి, ఇది కాదు. సో ఆన్సర్ ఇస్ దిస్, ఎడ్యుకేటెడ్, ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నుంచి కొన్ని మార్వలస్గా ఉంటాయి. ఒక్క క్వశ్చన్ మాత్రం అరిపిస్తుందండి. వెన్ ద సెంటెన్స్ హ్యాస్ నో స్పెల్లింగ్ ఓకే, నో స్పెల్లింగ్ ఎర్రర్స్. అన్నీ ఒకటే. ఇది తప్పు ఉంది కాబట్టి ఇది తప్పు. కరెక్ట్. స్లిడ్ అంటే ఏంటి? డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే, నేనే చెప్పేస్తానండి. అదేనది కిందికి జారుతూ ఉండడం, కాంటాక్ట్తో ఉండి. డౌన్ టు ఇట్స్ కరెక్ట్, ఇది తప్పు ఉంది. నెక్స్ట్, పొజిషన్ కరెక్ట్. ఇఫ్ కరెక్ట్, పాసిబుల్, ఇది తప్పు ఉంది. సో ఇది తప్పు, ఆన్సర్ ఇస్ దిస్. నెక్స్ట్, ఐ వాంట్ టు లూజ్ అంటే ఏంటి? ఫిట్, లూజ్. ఇక్కడ మనకు కావాల్సింది తగ్గడం, వదిలించుకోవడం అనేది ఏంటి? ఇది కాదు. లూజ్ కరెక్టే, కానీ వెయిటెడ్ అని ఎందుకు వచ్చింది? లూజ్ వెయిట్, ఇది కరెక్ట్. లూజ్ వెయిట్స్ ఎందుకు వచ్చింది? తప్పు. ఆన్సర్ ఇస్ దిస్, లూజ్ వెయిట్. ఓకే, నెక్స్ట్, మోస్ట్ అప్రాప్రియేట్ యాంటనిమ్ అడుగుతున్నారు. ఓకే, వర్చువస్ అని అంటే ఏంటండి? హ్యావింగ్ హై మారల్ స్టాండర్డ్స్, హైలీ ఎథికల్. దానికి ఆపోజిట్ అడుగుతున్నారు, అన్ఎథికల్, డైరెక్ట్ బిట్. ఇది మీరు ఎక్కడ కోచింగ్ వెళ్ళినా మీకు కరెక్ట్గా ఖచ్చితంగా బిట్ వచ్చి ఉంటుంది. వర్చువస్ అంతే, ఇంకా సింపుల్ బిట్ అది. ఐ డోంట్ నో వై హీ డాష్ సూసైడ్. ఎప్పుడన్నా కానీ సూసైడ్ అనేది ఆబ్లిగేట్ చేయరు, అంటే వాట్ ఇస్ దిస్, రెస్పాన్సిబిలిటీ కాదు. ప్లెడ్జ్ చేస్తారా ఓ అని? నో, ఎగ్జిక్యూట్ చేయరు. ఆన్సర్, సూసైడ్ కమిట్ చేస్తారు. కమిటెడ్ సూసైడ్ అని అంటారు, రైట్? రిపీటర్స్ మీకు ఐడియా ఉంటుంది. ఇఫ్ యు ఆర్ వాట్ ఇస్ దిస్ నోవైస్, దెన్ ఇట్ విల్ నాట్. సూసైడ్ కమిట్ అవుతుంది. ఓకే, ఆన్సర్ ఇస్ కమిటెడ్. A+B² లాగా అది. అండ్ ద మోడర్న్ టెక్నాలజీ, ఇక్కడ ఏం కావాలి? ఇన్కరెక్ట్లీ స్పెల్డ్. అండ్ విత్ మోడర్న్ టెక్నాలజీ ఇట్ వుడ్ బీ పాసిబుల్ టు డిస్ట్రిబ్యూట్ లెజర్ జస్ట్లీ వితౌట్ ఇంజురీ అండ్ సోలీ. లీజర్ కదా, లీజర్, ఆన్సర్ ఇస్ లీజర్. ఇక్కడ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ దస్ట్, ఇది కరెక్టా, ఇది కరెక్టా, ఏది కరెక్ట్ చెప్పండి. నెక్స్ట్, ఇక్కడ చూడండి, హైలైటెడ్ గ్రూప్ యొక్క ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. వాచింగ్ మీ టూ క్లోజ్లీ అండ్ మేకింగ్ మీ ఫీల్ అన్కంఫర్టబుల్. ఒకరు మనల్ని కీన్గా ఇట్లా చూస్తూ ఉన్నారనుకున్నాను, మనకు కనిపించింది అనుకోండి, మనం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. సో అదేంటి? ఇన్ ద డార్క్ కాదు. ఇన్ ద డార్క్ అనేది డౌట్ఫుల్గా అన్నట్లుగా కొద్దిగా వస్తుంది. బ్రేక్ ఎ లెగ్, అగైన్
వాట్ ఇస్ దిస్? మన 250 ఈడియమ్స్లో చేసాం. బ్రేక్ అ లెగ్ అని అంటే ఒక విష్ చేయడం అనమాట. పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ ఎవరైతే స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి విష్ చేయడం అనమాట. రన్ అవుట్ ఆఫ్ స్టీమ్ కాదు, ఎంతూజియాజం కోల్పోవడం కాదు, బ్రీతింగ్ వన్స్ ఓన్ నెక్. ఆన్సర్ ఇస్ దిస్. ఈ 3 తెలిస్తే మీకు ఇది 3 కాదని తెలుస్తుంది. ఈ 3 కాదంటే ఇది బ్రీతింగ్ డౌన్ వన్స్ నెక్, మేకింగ్ సమ్వన్ అన్కంఫర్టబుల్ బై క్లోజ్లీ వాచింగ్. కొత్త ఈడియం మళ్ళీ. రైట్, ఇక్కడ మళ్ళీ రివిజన్స్ కూడా చేస్తానండి. అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ గివెన్ ఈడియం, మళ్ళీ ఈడియం. షార్ట్ ఇన్ ద ఆర్మ్. షార్ట్ ఇన్ ద ఆర్మ్ అంటే సంథింగ్ దట్ లిఫ్ట్స్ యువర్ స్పిరిట్. ఇదేంటి సార్ నెగిటివ్గా ఉంది అని అంటే, ఎస్, దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? షార్ట్ ఇన్ ద ఆర్మ్. ఇంజెక్షన్ మీకు వాట్ ఇస్ దిస్ వేస్తారు కదా, కోవిడ్కి వేసుకున్నారు కదా, వేసుకున్నప్పుడు వేసుకుంటే ఏమొస్తుంది? ఒక నమ్మకం, ఎస్ నేను బాగున్నాను అనేసి. బట్ కోవిషీల్డ్ వల్ల కొద్దిగా ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు, మరి నాకేం తెలీదు. షార్ట్ ఇన్ ద ఆర్మ్ అనేది పాజిటివ్ ఈడియం అండ్ దట్ లిఫ్ట్స్ అప్ యువర్ స్పిరిట్. దట్ విచ్ లిఫ్ట్స్ అప్ యువర్ స్పిరిట్ ఈజ్ వాట్? ఇంజెక్షన్. షార్ట్ ఇన్ ద ఆర్మ్. ఓకే, గ్రామటికల్ ఎర్రర్ ఎక్కడ ఉందో చూడండి. యూ కుడ్ సీ ఇది హైలైట్. ఇది దే వర్ బీయింగ్ కేర్ఫుల్ యాజ్ హెల్ నాట్ టు డ్రింక్ అప్ ద మినిమం ఫాస్టెస్ట్. దీంట్లో క్వశ్చన్కి ఆన్సర్ మీరు చెప్పగలుగుతున్నారు అని అంటే అట్లీస్ట్ యు ఆర్ రియలీ వర్త్. నిజంగా. ఇప్పుడు చూడండి ఇక్కడ దీంట్లో యూ కుడ్ సీ దే వర్ బీయింగ్ కేర్ఫుల్. ఈ యాజ్ హెల్ అనేది ఫస్ట్ పాయింట్. ఇది మీకు అడ్వర్బ్గా వస్తుందని మీకు తెలుసా? దో. రెండోది ఇట్ ఈస్ అన్ ఇడియం అని తెలుసా? ఇది అడ్వర్బ్గా వస్తుంది, ఇది ఇడియం అని మీకు తెలుసా? అండ్ వాట్ ఈస్ దిస్? నాట్ టు డ్రింకప్. ఈ డ్రింకప్ అనే దానికి అర్థం మీకు తెలియాలి. అది తెలిస్తే తప్ప మీరు ఇందులో తప్పు ఉందని చెప్పలేరు. అఫ్ కోర్స్ ఇక్కడ ఫాస్టెస్ట్ అని ఉంది, ఇక్కడ ద అనేది లేదు కదా సార్. వాట్ ఇస్ దిస్ సూపర్లేటివ్ డిగ్రీకి ఖచ్చితంగా దా ఉండాలి అని అంటే, సూపర్లేటివ్ డిగ్రీకి ఖచ్చితంగా దా ఉండాలని గ్యారంటీ లేదు. సూపర్లేటివ్ డిగ్రీ ఏ ఆర్ యాన్తో కూడా వస్తుంది. అది లేదని కూడా చెప్పొచ్చు పొరపాటున మీరు కావాలి అని అనుకుంటే. సో దీన్ని బేస్ చేసుకొని మీరు చెప్తున్నారు అని అంటే రాంగ్, పొరపాటు పడినట్టే. ఆ పొరపాట్లు మీకు కావాల్సింది కూడా చెప్పియచ్చు. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఈ డ్రింకప్ అనే మీనింగ్ మీకు తెలిసింది అని అంటే ఈ ఫాస్టెస్ట్ తీసేస్తారు. బికాస్ యూ కెన్ గూగుల్ ఇట్ ఆర్ లెట్ మీ టెల్ యూ, డ్రింకప్ అని అంటే ఫాస్ట్గా తాగేయడం. ఏదైనా మిగిలి ఉంటుంది, సపోజ్ మీరు జ్యూస్ తాగుతారు, ఫోన్ వస్తుంది, మధ్యలో కొద్దిగా ఉంటుంది, టక తాగేయడాన్ని డ్రింకప్ అంటారు. టైం లేకపోవడమో టెన్షన్ వల్ల ఫాస్ట్గా తాగేయడాన్ని డ్రింకింగ్ అప్ అంటాం. ఆల్రెడీ ఇక్కడ ఫాస్ట్గా తాగడం అని వచ్చిన తర్వాత ఇట్ బికమ్స్ వాట్? సూపర్ ఫ్లోస్. హైలైట్ క్వశ్చన్ ఇది. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాంట్స్. సింగులర్ సబ్జెక్ట్కి సింగులర్ వర్బ్ రావాలి. సో ఆన్సర్ ఇస్ వేర్? ఎక్కడ పోయింది? ఇక్కడ ఎర్రర్ అక్కడ ఉంది. మీకు తెలియాల్సింది ఇక్కడ ఒకటి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అనేది సింగులర్ సబ్జెక్టా కాదా అనేసి. అది మీ కోచింగ్లో చెప్పినింటారు. ఈచ్ అనేది చెప్పినింటారు, ఎవ్రీ అనేవాళ్ళు చెప్పింటారు, ఎవ్రీ వన్ చెప్పింటారు. రైట్, ఈచ్ వన్ వచ్చింటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వచ్చింటుంది. ఇవన్నీ టిపికల్ అప్డేషన్ ఆఫ్ యువర్ వాట్ ఇస్ దిస్ కోచింగ్ నోట్స్ ఇఫ్ యూ హ్యావ్ నాట్. నెక్స్ట్, హీ హ్యాడ్ చాప్. హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. V3 అంటే చాప్డ్. చాపింగ్ రాదు. నో ఇంప్రూవ్మెంట్ తప్పు. చాప్డ్ కరెక్ట్. చాప్ కాదు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ 3. ఈజీ క్వశ్చన్స్, కానీ కొన్ని తోప్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇన్ ది ఆఫ్టర్నూన్ వీ వాక్ ఇన్ పార్క్సా. అండ్ తర్వాత V2 ఉంది అని అంటే అండ్ తర్వాత ఇక్కడ V2 ఉండాలి. సో ఇక్కడ వాక్డ్, ఇక్కడ ఇది వాక్డ్. దట్స్ ఇట్. V2 ఉండాలి. Now, here comes your comprehension. Several lines of geological evidence dash that an asteroid was as much as 10 kilometers in diameter. Several lines of geological evidence dash indicata, signa, prevaricata, intimata. Intimate ఏంటి? ఇది ఉండొచ్చు, ఇది సైన్ ఎందుకుంటుంది? ఇది తప్పు. ఇండికేట్ అవ్వచ్చు. ఆన్సర్ ఇస్ జియోలాజికల్ ఎవిడెన్స్ ఏం చెప్తుంది? ఇట్ ఇండికేట్స్. మీరు బాగా చూడండి, ఏ ఎవిడెన్స్ అయినా ఇట్ ఇండికేట్స్, కాబట్టి ఇది కాదు. ఆన్సర్ ఇస్ ఇండికేట్స్. నౌ indicates what? This much. Okay, at the end of greater what indicates that asteroid was as much as 10 kilometers in diameter, hit the earth at the end of cretaceous period. పేలియోలిథిక్, నీసోలిథిక్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వాట్? పీరియడ్స్. అట్లే క్రెటేషియస్ పీరియడ్ హిస్టరీ చదివింటే మీకు గుర్తుంటుంది. క్రెటేషియస్ పీరియడ్ నౌన్కి సంబంధించి. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. దిస్ ఇస్ కాంప్రహెన్షన్లో ఫస్ట్ ఏం అడిగారు? ఇండికేట్ వర్బ్ అడిగారు, కరెక్ట్ వర్బ్ అడిగారు. అండ్ ఇక్కడేం అడిగారు? నౌన్ అడిగారు. దట్ ఈస్ పీరియడ్. రైట్, దట్స్ వాట్. ఇది కాంప్రహెన్షన్. అగైన్ ఈ కాంప్రహెన్షన్ ఏం అడుగుతున్నారు? ద ఎవిడెన్స్ ఇంక్లూడ్స్ అన్ ఏన్షియంట్ ఇంపాక్ట్ క్రేటర్ ఆఫ్ యుకాటన్ పెనిన్సులా ఆఫ్ మెక్సికో. ద డేట్స్
dash the time of extinction. The dates to a, in a, of a, for a. Dates for రాదు, dates of రాదు, dates in కాదు, dates to, dates to, dates to the time of execution. మీకు ఇది ఇక్కడ చూడండి, కాంప్రహెన్షన్లో ఏముంది, కాంప్రహెన్షన్లో ఏమడుగుతున్నాడు, కాంప్రహెన్షన్లో అడుగుతుండేది ప్రిపోజిషన్, వర్బ్, ఇట్లాంటివి అడుగుతున్నారు. నౌ యూ కెన్ సీ దిస్. ఓకే, నెక్స్ట్ వన్. Okay, several lines of data. The impact would have produced an enormous amount of dust cloud that would have plus V3. ఇక్కడ V3 ఉందా లేదు, V3 ఉందా లేదు, V3 ఉంది, కరెక్ట్, V3 ఉంది, కరెక్ట్. ఏది కరెక్ట్, ఇది కరెక్టా, ఇది కరెక్టా, ఇది తప్పు. దీనికి V3 ఏంటి, రైజన్ అప్, ఇది కరెక్ట్, ఇది తప్పు. సో డిఫరెన్సెస్ అగైన్ మనకి ఇక్కడ ఏం అడిగారు, వర్బ్ రిలేటెడ్ అడిగారు. నౌన్, వాట్ ఇస్ దిస్, ఒకటి వర్బ్, ఒకటి నౌన్, ఒకటి ప్రిపోజిషన్, ఒకటి వర్బ్, అండ్ వాట్ ఇస్ దిస్, రైజన్ అప్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ అండ్ డాష్ ద ప్లానెట్, అండ్ డాష్ ద ప్లానెట్. అండ్ డాష్ అంటే ఫెన్స్డా, ఫెన్సింగ్ కాదు, క్యాప్చర్డా కాదు, వాల్డా కాదు, ఎన్సర్కిల్డ్, చుట్టుముట్టడం ద సర్కిల్. ఆన్సర్ అగైన్ వాట్ ఇస్ దిస్, వర్బ్. అన్ని వర్బ్ రిలేటెడ్ ప్రపోర్షన్, వాట్ ఇస్ ప్రిపోజిషన్ అండ్ వన్ ఇస్ నౌన్. దిస్ ఇస్ ఇట్. ఇది కాంప్రహెన్షన్. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ దట్ కాంప్రహెన్షన్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రామర్ ఆల్సో అండ్ వొకాబ్. నేను చెప్తే నమ్మరు, మనకు కావాల్సిందే. So this is it and this is all. I shall again come with a next video. Good day.